హలో గైస్ అండ్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే 10x10 చుక్కల ముగ్గు వేసుకుంటున్నామండి. ఇలా 10 నిలువుగా 10 అడ్డంగా చుక్కలు పెట్టేసుకున్న తర్వాత మనం సైడ్స్కి వరుసగా 4 డాట్స్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా మనం గీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఒకటి, అడ్డంగా ఒకటి, అలా మనం గీసుకొని పెట్టుకొని 4 సైడ్స్ మనం అలా ఫ్లవర్ లాగా కింద ఇట్లా డిజైన్గా వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ సైడ్కి 2 మిగిలాయి కదా, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఒక ఫ్లవరు మనం స్టార్ట్ చేయాలి. ఇట్లా పైన ఒకటి, కింద ఒకటి, సైడ్స్కి అట్లా 2 డాట్స్ కలిపి ఒక ఫ్లవర్లా డిజైన్ చేసుకొని దాన్ని ఎడ్జెస్ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏ డిజైన్ కావాలంటే అంటే ఇట్లా మనం ఎం షేప్లో అయినా పెట్టచ్చు, ఇట్లా క్రాస్ షేప్లో అయినా పెట్టవచ్చు. ఇవి కూడా మనం 4 సైడ్స్ మనం ఎక్కడెక్కడైతే మధ్యలో వదిలాం కదా 2 అక్కడ అవంతా మనం ఇట్లా ఫ్లవర్ లాగా సైడ్కి 2 వదిలేసి అట్లా సైడ్కి వేసుకోవాలన్నమాట. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం వేసిన తర్వాత ఈ డిజైన్ అయితే కనుక మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇంటి దగ్గర. ముగ్గు చాలా బాగుంటుంది. ఇలా మనం 4 సైడ్స్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయిపోయిన తర్వాత మధ్యలో మనం చుక్కలు పెట్టుకొని, అంటే ఇక్కడ మధ్యలో హోల్ లాగా పెట్టేసుకొని చుట్టూ ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. అది మనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, బట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అది మన క్రియేటివిటీ. అందుకే చాలా బాగుంటుంది డిజైన్ వేస్తే. తర్వాత ఇక్కడ సైడ్కి మనం 4 డాట్స్ వదిలేసాం కదా, అక్కడ ఏం చేస్తామంటే ఈ 3 డాట్స్ని కలిపి ఇట్లా అలా వేసేసుకొని ఇటు సైడ్ కూడా అలా వేసుకొని మధ్యలో వీ షేప్ పెట్టుకుంటాం అన్నమాట. సో అన్నిటికీ అట్లా 4 సైడ్స్ ఇట్లా 3 డాట్స్ కలిపి మనం వీ యాంగిల్ పెట్టేసుకొని గీసేసుకోవాలన్నమాట అక్కడ. అది అయిపోయిన తర్వాత ఇట్లా మనం 4 సైడ్స్ సేమ్ ప్యాటర్న్ని అట్లా యూస్ చేసి వీ షేప్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఈ 4 డాట్స్ని ఇంటూ పెట్టేసుకొని అది వన్ సైడ్గా ఇట్లా సైడ్కి మనం క్రాస్గా గీసుకుంటుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో మీకు మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.